అందరికీ నమస్తులు. ఈరోజు మనం వేసవి సెలవుల్లో భాగంగా 23వ రోజు 23వ పద్యాన్ని మే నెల 16వ తేదీ నేర్చుకుంటున్నాం. ఈరోజు అకారాది క్రమంలో చాగుణితంలోని చాకు దీర్ఘం చాతో మొదలయ్యే పద్యం. చాకి కోకలు తికి చీకాకు పడజేసి మైలదీతిలెత్తమడచినట్లు బుద్ధి చెప్పువాడు గుద్దితేనేమయా విశ్వదాభిరామ వినురవేమా. మరో మాట. చాకి కోకలు దికి చికాకు పడజేసి మైలదీతిలెత్తమడచినట్లు బుద్ధి చెప్పువాడు గుద్దితేనేమయా విశ్వదాభిరామ వినురవేమా. దీని భావం, చాకి కోకలు ఉతికి, కోకలు అంటే బట్టలను ఉతికేటటువంటి వారు. చాకి అంటే బట్టలు ఉతికేవారు. బట్టలను బాగా బండకేసి బాది వాటిని బాగా ఇబ్బంది పెట్టి దాంట్లో ఉన్నటువంటి మైల అంటే మురికినంతా కూడా తీసేసి దాన్ని బాగా చక్కగా మడతేసి ఇస్త్రీ చేసి పెట్టినట్టుగా చేస్తాడు. ఎందుకు? ఆ బట్టలో ఉండే మురికి వదిలి ఆ బట్ట తలతల మెరడాలనేటటువంటి ఉద్దేశంతో. అదేవిధంగా బుద్ధి చెప్పువాడు అంటే మనకు మంచేదో చెడేదో చెప్పేటటువంటి వాడు మనల్ని బుద్ధి కొట్టినంత మాత్రాన అది తప్పు కాదు. ఎందుకు కొడతారు బుద్ధి చెప్పేవారంటే మనలో ఉన్నటువంటి చెడును పోగొట్టి మంచిని మనలో పెంచడానికే కొడతారు. ఎలాగంటే బట్టలు ఉతికేవారు బట్టలో మురికి, బట్ట మీదేం వాళ్ళకు బాగుండదు, బట్టలో మురికిని తీసి దాన్ని మంచి చేయడానికే ఉతుకుతారు. అలాగే బుద్ధి చెప్పేవారు కూడా కొట్టినంత మాత్రాన లేదు, తప్పేం కాదు అని వేమన గారు తెలియజేస్తున్నారు. ఇప్పుడు నేను చెబుతాను, మీరు అనుసరించండి. చాకి కోకలు దికి చీకాకు పడజేసి మైలదీసి లెస్సమడచినట్లు బుద్ధి చెప్పువాడు గుద్దితేనేమయా విశ్వదాభిరామ వినురవేమ.